అండి. హాయ్ అండి. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. వేసవి కాలం వచ్చేసింది కదా! ఇక మనము నీరు కాయగూరలే మనం ఎక్కువగా తీసుకోవాలి. ఈరోజు సొరకాయతో కూటు అదేనండోయ్ సొరకాయతో కమ్మగూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. సొరకాయలో ఉప్పు లేదన్న ఒక సామెత ఉంది కదా! అది సామెత మాత్రం కాదు, నిజం కూడా. అన్ని కాయగూరల్లోనూ మినరల్స్‌తో పాటు ఉప్పు ఉంటుంది. కానీ సొరకాయలో మాత్రం కొంచెం కూడా ఉప్పు ఉండదు. ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు సొరకాయ కమ్మకూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్‌లో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి తరిగిన చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత తరిగిన సొరకాయ ముక్కలు వేసి బాగా వాడ్చి 2 మీడియం సైజు తరిగిన టొమాటో ముక్కలను వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు, తగినంత కారము, ధనియాల పొడి వేసి బాగా కలిపెట్టుకొని నానపెట్టుకున్న పెసల పప్పుని ఇందులో వేసి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూసి 3 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఈలోగా కొంచెం పచ్చి కొబ్బరిని తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసి బాగా పేస్ట్‌గా నూరించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతను తెరిచి అందులో ఈ కొబ్బరి పేస్ట్‌ని వేసి ఇంట్లో పెంచుకున్న కొత్తిమీరని అందులో వేసి డెకరేట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది అన్నంలోనే కాదు, చపాతీల్లోనూ, దోసకు చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదూ! మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.